ఇక మరి మేము ఇలా బయటికి వచ్చినాం. బయటికంటే మరి నిమజ్జనం ఉంది కదా, గణపతిని లోపటేసుడు సెలరాలేసుడు. ఇక మరి గాది ఫుల్ కవరేజ్ ఇవ్వాలి మీకు ఇలా తీన్మార్లు అని చెప్పి ఇక మేము అంతా 2 జట్లు కడుతున్నాం. మా మలక్పేట యాదగిరినేమో మొజంజాయి మార్కెట్ తోలిస్తున్నాం. ఇక మా లచ్చవ నేనేమో ఇక బాలాపూర్ కాడికి పోతున్నాం అన్నట్టు. ఇక మరి వీటికి పోయే ముంగట ఆడికి పోయి మేము ఏమేం చేస్తామనేది తెలుసుకునే ముంగట హెడ్లైన్ చూద్దాం. పరి బాలాపూర్కి బయలుదేరిన గణపతి 9.5 లక్షల తీన్మార్. ఖతర్నాక్గా బయలుదేరిన ఖైరతాబాద్ గణపతి ఉష్కే ఓస్తే రాలకుంటైన జనం. పాత బస్తీలో పండుగే పండుగ, ఏడ చూసినా దోమార్ తీన్మార్. ఆఖరి జాలకొచ్చిన గణపతి పండుగ 6 కిలోమీటర్ల దాకా ఇంకా లైను. బాలాపురం ఏడ చూసినా అడుగుకు మందే ఉన్నారు. ఉసుకే వస్తే కింద రాలతలేదు. మొత్తం పబ్లిక్ అయిపోయినారు. అగో పటాకుల సప్పుడు నేను ఎట్లున్నదో పెద్ద పటాకులు కాలుస్తున్నారు. పెద్ద లడా అవుతున్నది. ఇగో బాలాపూర్ కాడ ఏడ చూసినా ఇగో ఇదే ఉన్నది. మొత్తం సందడే ఉన్నది. ఓదికు భజనలు చేస్తున్నారు, ఆ కోలాటలు ఆడుతున్నారు. ఓదికు అవి కొట్టుకుంటా తబలాలు కొట్టుకుంటా మంచిగానే ఉన్నది. ఇగో కూరగాయలు బొట్టగాలు అంత వచ్చిర్రు రోడ్ల మీదకి. ఇక ఇవాళ మరి ఇగో వీళ్ళంతా ఎట్ట నవ్వుతున్నారు చూడు. వీళ్ళు నవ్వుడు ఎందుకు నవ్వుతున్నారు అంటే ఇక ఊళ్ళే గణపతి ఉన్నది మీదికని మళ్ళా V6 వచ్చే. అమ్మా ఎందుకు నవ్వుతున్నారు? ఎట్లున్నది మరి గణపతి? మంచిగానే ఉండు. ఊరేనా? ఊరే మాది, ఈ ఊరే. పొద్దున్న లేవంగానే ఎప్పుడు వాళ్ళు అనిపిస్తుంది మాకు వినాయకుని దగ్గరికి. 9 రోజులు రోజు పోవాలి, దర్శనం చేసుకోవాలనిపిస్తుంది. లడ్డు కూడా చూడాలి, అందు ఎవరు తీసుకుంటారు ఏంది అని ఆనందంతో చూడాలని ఎంతో ఖుషి ఉంటుంది మాకు. మరి ఈ లడ్డుకు గింత కాయస్ వచ్చింది పబ్లిక్ లా. మరి మీ ఊళ్ళో నిజంగానే మహిమ ఉన్నదా? మా ఊళ్ళో మా భగవంతుని లడ్డు మహిమ మంచిగా ఉంది. మా ఊళ్ళో మంచిగా ఉంది. దేవుడే ఇష్టపూర్తిగా బాలపురం భక్తితో చేసారు కాబట్టి ఇష్టపూర్తిగా వచ్చి కొంటారు వేరే వాళ్ళు కూడా ఇష్టపూర్తిగా. ఇక పోయినసారి లడ్డు కొన్నాడు తీగల కృష్ణారెడ్డి అని ఒక ఆయన ఉంటాడు. గిత మీసాలు ఉంటాయి ఇటు బాధకు. ఆయన ఇదివరకు ఇక్కడ లడ్డు కొన్నాడు, ఎమ్మెల్యే అయ్యాడు. అదే లడ్డు తీసుకుపోయి చంద్రబాబు నాయుడుకి ఇస్తే ఆయన అవతల సైడ్ ముఖ్యమంత్రి అయిందట. వీళ్ళు అంటారు, మరి నాకు కూడా తెలియదు. కానీ మరి అమ్మ మరి అటు దిక్కు పోయొత్తునా ఇక జర అటు ముంగడికి పోతాం. అవ్వా నేను కాదమ్మా, అంత గణేశుని మహిమ. నేనేమో ముసలోన్నా. ఇటు కూస్తూరు, అటు కూస్తూరు. అంత గమ్మత్ ఉన్నది పబ్లిక్ లా. ఈ కథనే అగదుడు ఈ కాగితాలు ఏంటివో మరి. కాగితాలు గీదాలు అంతే జోరుదారుగా ఎగురుతున్నాయి. వీళ్ళంతా పోరగాళ్ళు. వీళ్ళంతా ఇక్కడ ఈ బాలపురం పోరగాళ్ళు ఉన్నారు. ఇక్కడ తీగల కృష్ణారెడ్డి సార్ లడ్డు కొన్నాడు పోయిన కారుకు. ఆయన కొని ఏం చేసాడు? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రాలకు లడ్డు ఇచ్చిండు, నెత్తిలో పెట్టిండు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంత మహిమున్న చూడు లడ్ల. మరి ఈ కారు ఎవరు కొంటారో మళ్ళీ ఇంకేమవుతారో మరి చూడాలి మరి ముందు. ఇగో ఈయన ముందుగా అలా లడ్డు కొన్నాడట. ఈయన కొన్నప్పటి నుంచే ఫిరమైంది లడ్డు. ఎవ్వరికి దొరకకుండా అయింది. అయ్యా ఏం పంచాయతీ ఏం లేదు. బాలపురం లడ్డు అంటే చాలా పవిత్రమైన లడ్డు. ఇది ఫస్ట్ నేను 450 రూపాయలు కొన్నప్పుడు నాకు కూరగాయల పంటలు బాగా నేను వ్యవసాయం చేస్తా. మస్తు వంకాయలు వెళ్ళినాయి మాకు. వంకాయలు, కొత్తిమీర, ఆలుగడ్డ ఏ పంట వేసినా కానీ ఈ లడ్డు కొంచెం నేను 450 రూపాయలు కొన్నప్పుడు కొంచెం తీసుకుపోయి బోర్లు వేసిన. ఇక ఎప్పుడు ఎంత కాలం పోయినా కానీ నీళ్ళు బోర్ ఎండిపోలేదు. ఫుల్ వాటరు. మళ్ళీ వంకాయ చెట్లు అందరి చుట్టుపక్కలకు పురుగు తగిలితే మా వంకాయ చెట్లకు పురుగు తగలేదు, మందులు కొట్టలేదు. మాస్తు రోజు 30-40 అంతల వంకాయలు వెళ్ళి. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ నేను కొన్నా. మళ్ళీ మా తర్వాత మా తమ్ముడు కిషన్రెడ్డి కొన్నాడు. ఇక అందరి మీరు వంచలంచలే ఉంటూనే ఉన్నాం. ఇది లడ్డు చాలా. ఇగో ఈయన చేయంగానే ఇక్కడ లడ్డు పిరం అయింది. లడ్డు పిరం చేసి కూర్చున్నదే ఇగో ఈయన. ఇప్పుడు నా సొంటికి దొరకకుండా ఆ లడ్డు అయిందంటే ఇగో ఈయననే కారణం. నువ్వు తర్వాత కాలం ఇక మాట్లాడదాం నీ సంగతి. ఇక మరి లచ్చవా ఇక మరి ఎదురుగా వస్తుంటే ఏమేం కనిపించినాయో లచ్చవా చెప్తుంది. అమ్మమ్మమ్మ మామూలుగా లేదు అక్కడ అయితే అసలు. అమ్మ ఇక్కడ జనాలు చూడుర్రి ఎంతగానం ఉన్నారు. మామూలుగా అయితే లేదు. నిమజ్జనం అయితే మస్తు హడావిడిగా అవుతున్నది. ఆగమాగం ఉన్నది హైదరాబాద్ అంతా.
ఇక ఇవాళంతా ఇట్లనే ఉండేటట్టున్నది. జనాలు మాత్రం మస్తు సాగమాగం చేస్తున్నారు, మస్తు పంట వేసుకుంటున్నారు. ఓ లచ్చ చూడగో గాడ చూడు మంది ఎట్లున్నారో. ఇక వాళ్ళంతా టీవీలో ముంగడ కూర్చొని చూస్తున్నారు. ఇక మరి బాలాపూర్ ఊరు నడిమిట్లోకి వచ్చినట్టు కొడుతుంది. ఎందుకంటే మరి 100-200 మీటర్లు ఊరు నడిమిట్లోకి వచ్చినాం. ఇక సగం పడుంది పోవాల్సింది. అదేంది లడ్డు కొన్నాక పైసలు వస్తాయి కదా, అవితోని బళ్ళు కట్టించుడు వాటికి వీటికి మంచి పనులకు వాడతారట ఆ డబ్బు. వారేవో బొంబాడు పని ఇంకొకటి చేస్తున్నారు బాలాపురంలో గణపతిని పెట్టేటోళ్ళు. అయితే ఇప్పుడు లడ్డుని పాట పాడతారు కదా, ఏక్ బార్ దో బార్ తీన్ మార్ అని. ఇక ఈ పాట వాడంగా వచ్చిన పైకం తోటి ఎన్ని పైకం వస్తే అన్ని పైకం తోటి ఇప్పుడు మళ్ళా ఈ ఊర్లే బడి కానీ గుడి కానీ ఏదైనా ఉంటే ఇక మరి అవన్నిటికీ వీళ్ళు ఖర్చు పెడతారట. మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు షురు అయింది. మస్తు ధూమ్ ధామ్ చేయడానికి షురు అయింది. మొత్తం వస్తుర్రు జనాలు అంతా గుమిగూడిర్రు. నవరాత్రి ఉత్సవాలు ఎలా అయితే షురు అయ్యాయో, ఎలా స్టార్ట్ ఎంత ఘనంగా జరుపుకున్నారో అంతే ఘనంగా ఈ నిమజ్జనం కూడా అంతే ఘనంగా జరుగుతుంది. మొత్తానికి పండుగ వాతావరణం నెలకొన్నది. నిజంగా అందరికీ సెలవు దినం లెక్కనే ఉన్నది. పండుగ రచ్చ చేసేస్తున్నారు అంతా పబ్లిక్ అంతా కూడా. ఎందుకంటే జనరల్గా మంగ్లీ అంటుంటారు హైదరాబాద్ జనాలకు అసలు భక్తి ఉండదు, ఏముండదు, ఎప్పటికీ పనులు బిజీ హడావిడి ఉంటుంది వాళ్ళ జీవితాలలో అంటారు. కానీ ఒక్కసారి రోడ్లు చూస్తే అర్థమవుతుంది. నిమజ్జనం రోజు ఈ 11 రోజులు జరిగిందంత ఒకెత్తు, ఇవాళ జరిగే నిమజ్జనం ఒకెత్తు నిజంగా. ఎందుకంటే చూడు ఎక్కడ చూసినా కానీ గణపతి బప్ప మోరియా అనుకుంటా మొత్తం ధూమ్ ధామ్ చేస్తూ మేము మంచిగా ఉండాలి, చల్లంగా ఉండాలి. వచ్చే ఏడాది కూడా ఇంకా మంచిగా ఎంజాయ్ చేయాలి, మంచిగా నిమజ్జనం చేయాలి, మంచిగా ఫెస్టివల్ జరుపుకోవాలి ఘనంగా. చాలా ఇంతకన్నా ఇంకా ఘనంగా జరుపుకోవాలి అని కోరుకుంటుర్రు చాలామంది అమ్మాయిలు అందరూ, ఆంటీలు. ఇందాక చూసాం కదా మనం మార్వాడి వాళ్ళు అయితే మస్తు ఎవరిని పట్టించుకోకుండా అసలు వాళ్ళు ధూమ్ ధామ్ తడాక చూపిస్తుర్రు. గణపతి బప్ప మోరి అనుకుని ట్రాక్టర్లు అసలు ఏది సంబంధం లేదు మంగ్లీ. సైకిలే కానీ చిన్న సైకిల్ ఇందాక చూసినాం కదా, చిన్న పిల్లగాడు 3 ఏండ్లు ఉంటాయి కావచ్చు, 3 ఏండ్ల పిల్లగాడు కూడా సైకిల్ మీద వినాయకుని పట్టుకొని చిన్న వినాయకుని పట్టుకొని తీసుకుపోతున్నాడు. అట్లనే DCMలు, లారీలు, జీపులు, అది ట్రాక్టర్లు ఒక్కొక్కరు అంటే ఎవరికి ఏది పాపం ఎంతో ఆనందంగా గంగమ్మ ఒడికి చేరనీకని పోతుండు వినాయకుడు. ఎంతో ఆనందంగా మస్తు ధూమ్ధామ్ చేసుకుంటే తీన్మార్ స్టెప్పులు చేసుకుంటే పోయి నిమజ్జనానికి వెళ్తుర్రు అందరూ. ఆ తర్వాత వచ్చినప్పుడు చాలా బాధపడతారు. ఎందుకంటే 9 రోజులు మస్తు ఎంజాయ్ చేసినాం కదా, మస్తు ఆనందం అయింది కదా, ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలా, అసలు ఎప్పుడు వస్తుంది వినాయక చవితి అని చెప్పి ఎదురు చూస్తారు. అక్కడ చూసినావా ఎట్లా కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటా బైకుల మీద లారీల మీద చూస్తున్నాం మనం విజువల్. ఎంత బాగా అందరూ హాయ్ బాయ్ చెప్పుకుంటా లారీ, పెద్ద లారీ మీద ఆయన ముందేమో ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటూ వెళ్తున్నాడు. మొత్తం అందరూ చాలా మంది మంచిగా పాల్గొంటారు. చూడు అక్కడ చూడు కారు మీద చిన్న వినాయకుడిని పెట్టుకొని పోతున్నారు యాదగిరి. చాలా కనువిందుగా జరుగుతుంది. మరి ఇక ఎక్కడోళ్ళని అక్కడ దోలిచ్చినా కదా, తెల్లారంగానే ముజంజాయి మార్కెట్, బాలాపూర్ వీళ్ళందరినీ దోలిచ్చినా కదా. ఇక మళ్ళీ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కట్ట మీద కూర్చుండ పెట్టిన హుస్సేన్ సాగర్ కట్ట మీద. మరి ఆడాడు ఏమైంది, తువ్వంటో సుట్ ఏమైంది, ఏం కథ అనేది మొత్తం ఇగో వీళ్ళని అడిగి తెలుసుకుందాం మరి. సరేనా చెప్పమ్మా, ముజంజాయి మార్కెట్ కాడికి పోతివి,
మరి ఆడ ముజంజాయి మార్కెట్ కాడ ఎట్లుంది కథ? ఎర్ర టెండలా మొత్తం కర్రెగా అయినట్టున్నావు. మరి పిలిచినావు కదే మల్లన్న, నువ్వు అక్కడ ఎట్లుంది అంటావు కదే. ప్రధాన వేదిక అదే కదా, అన్ని ఓల్డ్ సిటీ నుంచి కదిలే వాహనాలన్నీ అక్కడ నుంచి కదులుతూనే ఉంది. అక్కడ చాలా రష్ ఉంది, అందుకనే ఇక్కడ వచ్చేసినావు నువ్వు పిలిచినావు అని. చాలా బాగా ధూమ్ ధామ్ తీన్మార్ అవుతుంది, కానీ ఇక్కడ ఏదో పబ్లిక్ చెప్పనియట్లేదే, అంతా కొట్టేస్తున్నారు బాగా, వాళ్ళ అభిమానం తట్టుకోవట్లేదు. చూసినావా మొత్తం అభిమానుల తాకిడి ఎక్కువైందట మంగ్లీకి. ఏంది ఏం చెప్పాలి అసలు? ట్రాఫిక్ చిన్న ట్రాఫిక్ ఆ ట్యాంక్ బండ్ మీద అసలు అయితే అబ్బాబ్బాబ్బాబ్బా బండి గడ్లని ఇస్తలేరు. ఇక బాలపూర్ విషయం అంటావా, నువ్వు కూడా వస్తీవి, నువ్వు వస్తీవి, చిన్న పబ్లిక్ లేరు. అబ్బాబ్బాబ్బా ఆడ కూడా మంచిగా చేసిండ్రు. లడ్డు లడ్డు అయితే మస్తు ఉండే మళ్ళన్న నిజంగా. అయ్యా మరి యాదగిరి ఏం కథ ఎట్లుంది? మలక్పేట మీదకేనా వచ్చినావా? ఎట్లా వచ్చినావు? ఏం అలానా వదిలేసినావు కాడ మోయింజాయి మార్కెట్లో వదిలేసిపోయినావు నీ పాడికి. నువ్వు ఆ బిందాస్ బాలాపూర్లో కూకొని మస్తు మజాక్ చేసుకుంటూ ఎంజాయ్ చేసినావు లేచా. మజాక్ అంటే ముసలోడు ఏం మజాక్ చేస్తా, వయసు పోరాడు ఇట్లా అడుగుతాడు కానీ ఒక ఇట్లుంటా చూడిలా కథ. బాలాపూర్ లడ్డు తింటాడు అక్కడ తెలుసా, చూస్తున్నావా మల్లన్న? బాలాపూర్ లడ్డు 9,50,000 పోయింది. నా గోసి గొంగడి అన్ని అమ్మితే కూడా 9 రూపాయలు రావు. అరే నాకు ఫోన్ చేయొద్దానే, నేను రాసిచ్చేటోడు నీ చెక్కు. మళ్ళా దాంట్లో పైసలు ఉండద్దా మరి? అసలు నేను సంతకం పెట్టియొద్దా నీకు? మళ్ళా సంతకం కాదు, బ్యాంకులో పైకం ఉన్నాయా? పైకం గురించి దేవునికి ఎరక, భగవంతుని మీద దయనే అది కూడా. నేనేం చెప్తున్నా, యాదగిరి నమ్ముకున్నావు అనుకో, నీ గోషి గొంగర్తో కట్టె కూడా అమ్ముకుంటావు. నేను చెప్తున్నా, నేను రాసిస్తాను. ఊకే నన్నే అమ్మేటట్టు ఈ ముగ్గురు కలిసి నమ్ముతారో మరి ఇంటికి పోయే వరకల్లా నిమజ్జనం చేస్తారో అలా. నాకైతే భయమే అవుతున్నది. ట్యాంక్ బండి మీద బొచ్చడు మంది వచ్చారు, ఇక వాళ్ళే నాకు రక్ష. ఇక మరి యాదగిరి మరి పబ్లిక్ తోటో మాట్లాడుకు ఎట్టెట్ట అనుకుంటారు ఏం కథ? ఇక్కడ పబ్లిక్ కూడా అడుగుదామే. ఏం నమస్తే తమ్మి. అరే అందరు ఒక్కసారి మాట్లాడితే ఎట్లనే ఒక్కొక్కరం మాట్లాడదాం. ఏం తమ్మి ఎట్లా నడుస్తుంది? మొత్తం ధూమ్ధామ్ ఉన్నది కదా ట్యాంక్ బండ్ మీద, ఇదంతా చాలా ధూమ్ధామ్. జై బోలో గణేష్ మహారాజ్ కి. అది ఏ నుంచి వచ్చినావే? నేను ఉప్పల్ నుంచి వచ్చినాను. ఉప్పల్ నుంచి ఇడానికి వచ్చినావా? వినాయకుడు నిమజ్జనం అయిందా మరి మీ దగ్గర? ఖైరతాబాద్ చూసి వచ్చి ఇక్కడికి వస్తున్నాం. అచ్చా ఖైరతాబాద్ చూసి ఇక్కడికి వస్తున్నావా? మళ్ళీ ఎడికి పోతున్నావు? మళ్ళీ ఉప్పల్ పోతున్నావు. చోరీ ఏం పేరు నీ పేరు? కీర్తి. కీర్తి ఏం చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాస్ చదువుతున్నావు. అచ్చా అయిందా మంచిగా నిమజ్జనం అయిందా మీ దగ్గర? జరుగుతుంది ఇక్కడ, చాలా ఎంజాయ్ చేస్తున్నాం గణేశుని చూసుకుంటూ. ఇక వీళ్ళు గాంధీనగర్ అట్రావోలు మోహన్జాయ్ మార్కెట్ అక్కడ ఇక్కడ అంత హైదరాబాద్ అంత ఈయనే ఉంది. మరి ఇంటికాడ తాళాలు గట్టి వేసిరా? మరి అంత ఇడికి వస్తే మరి వాళ్ళ పైన వాళ్ళు ఉంటారు. తాళాలు గట్టి వేసిరా? మొత్తం తాళాలు కట్టి వేసినాము. ఇంకా కొన్ని సౌకర్యాలు అంటే వచ్చిన పబ్లిక్కి మంచినీళ్ళు కానీ, టిఫిన్ కానీ, ఫుడ్ కానీ ఏదైనా ప్రభుత్వము సేవా సమితులు అరేంజ్మెంట్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అన్నీ చేస్తారు. ఇక ఇప్పుడేం చూసినాం, ఇంకా రేపు ఉన్నది కథ. బుద్ధుని విగ్రహానికి కూడా పాలాభిషేకాలు అవుతుంటాయి రేపు. కానీ ఇక మరి మంగ్లీ ఇప్పుడు ఇంత దూరం వచ్చినాం. మరి గణపతి పండుగ మరి ఓ చిన్న పాట వేసుకుందామా? పాడాలి ఇక. ఇగో చూడరి జరాగు. ఇగో మా మంగిలి ఇవాళ ఏడికెళ్ళి ట్యాంక్ బండి మీదకెళ్ళి బుద్ధుని సాక్షిగా ఇక మరి పాట పాడబోతుంది. ఏమైనా తప్పులుంటే బుద్ధుందే దయా. ఇక ఎక్కడెక్కడున్నావయ్యా ఏకదంతుడా, నేనెక్కడని చూద్దునయ్యా భగవంతుడా. ఇక్కడిక్కడున్నానయ్యా ఏకదంతుడా, నేనెక్కడని చూద్దునయ్యా భగవంతుడా. ఏది మన తీన్మార్ టీము V6 తీన్మార్ టీము డాన్స్ చేస్తుంది. ఇక మంగ్లీ ఆడుతుంది నా సామి రంగా. ఇక నేను చెప్తే లాభం లేదు. మంగ్లీ పాడుతుంది, వీళ్ళు డాన్స్ చేస్తారు. మల్లన్న, రాములమ్మ అండ్ యాదగిరి. రెడీ షురు చలో. మహాగణపతిం మనస స్మరామి, మహాగణపతిం మనస స్మరామి, మహాగణపతిం మనస స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం మహాదే. మళ్ళీ నువ్వు డాన్స్ చేయట్లేదే? ఆయన నిల్చుంటే డాన్స్ చేసినట్టే, అందుకే ఇట్లా కట్టె పట్టుకొని నిల్చున్నాడు. ముసలో డాన్స్ చేస్తాడా? ముసలవ లేకుండా పోరగాలు పరాస్కం చేస్తున్నారు నాతో. ఏ ముసలవ పక్కకుంటే శంగునే గుర్తవులే దోపుకుంటా. ఇప్పుడు ఇంటికాడ మాట్లాడుకోవాలి, అవి ఈడ కాదు. గప్పుడు రోడ్ల మీద అబ్బో యాదగిరి కంటే ఎక్క తిరిగితేవి కానీ పిల్లకి నా వారేస్తే ఊకే నా ఎంట వస్తారు. ఇలా అంతా నా తెరువు వస్తారు. నుంచి బాలాపూర్ లో ఇలా ఇద్దరు లడ్డు తిన్నారు. ఎక్కువ మాట్లాడుతున్నారు. లడ్డు తిన్నారా ఏమన్నా? ఏం మంగ్లీ కడుపులో పెట్టుకున్నావా? లడ్డు తేలేదని
లడ్డు తేలేదా నువ్వు మాకు? అవును, యాదగిరి మొజందాహి మార్కెట్ లో ఉన్నారు మంగ్లీ ఇద్దరు అని చెప్పి లడ్డు తేలేదా? బాలాపూర్ లడ్డు తిన్నావా? మాకు దొరికితే కదా నీకు తెచ్చేది. కొట్టుకునేదానికి వచ్చి నానే మళ్ళా వీళ్ళు ఇద్దరు చూసారు కదా మా వాళ్ళ డాన్స్ తీన్మార్ అన్నట్టు. ఇది డాన్స్ ఉంటది, ఉంటదే తీన్మార్ ఉంటది. ఏ రోడ్డు చూడు, ఏ వాడ చూడు, అంతటా వినాయకులేపో. ఇంకో ముచ్చటనే లేదు. హైదరాబాద్ పట్నం అంతా గణేశు నిమజ్జనం పేరు మీద మస్త్ ఎంజాయ్ చేసింది. పెద్దోళ్ళు పోరగాళ్ళు సంటి పోరగాళ్ళు కూడా ఎవ్వలేం చేసినా మొత్తం తీన్మారే ఉన్నది. ఏడ చూసినా తీన్మార్ డాన్సులతోని పట్నం అంతా ఊగింది సిగం లెక్క. ఏయ్ ఏయ్ అగో గీ పిల్ల చూడు, అవ గిత్తాత లేదు బండి మీదనే ఎగురుతుంది. ఏ మూలకు చూడు మందే మంది. ఇక నిమజ్జనానికి పెద్ద పెద్ద వినాయకులే కాదు, ఇగో గిట్లా వెరైటీ వెరైటీ వినాయకులు కూడా వచ్చారు. గీ కండలు తిరిగిన వినాయకుడిని చూడుండ్రి ఎట్లా వస్తున్నాడో వస్తాదు లెక్క. సామి నీకు దండాలు. ఇగో గీ గణపయ్య బాగా హుషారున్నట్టున్నాడు. పట్నం జనాన్నంతా ఎట్లా చూసుకుంటూ వస్తుండో. గణేష అందరిని ఓ కంట కనిపెట్టు మంచిగా. ఇక డ్యాన్సులు అంటే పోరగాలే చేస్తారనుకున్నాం కదా, పోరగాల కంటే జబర్దస్త్గా అమ్మలక్కలు చేసి చూపించిర్రు. పట్నం అంతా గీతీర్ల వినాయక నిమజ్జనం జరుగుతుంది. పొద్దటి సంధి ట్యాంకు బండు, సరూర్ నగర్ చెరువు జనాలతోని మొత్తం కిటకిట కిటకిటలాడుతుంది. చెప్పుడు మర్చిపోతే ఖైరతాబాద్ వినాయకుడి మీద మన సర్కార్ గాలి మోటార్ మీదకి వెళ్ళి పూల వర్షం కురిపించింది. ఇక మన వినాయకుడు నిమజ్జనానికి బయలుదేరిండు. ఇది ఇంకా అయితేనే ఉంది, మరి ఏ పొద్దుమికి పడుతుందో చూడాలి. ఇక ట్యాంకు బండు కాడనైతే ఆ లొల్లికి బుద్ధుడే చెవులు మూసుకుని అనుకోరాదు. ఇక చెప్తే వసం కాదు ఇక హైదరాబాద్ లో గణపతి నిమజ్జనం కథ మీరే చూడాలి. సరే నాయన, మరి ఇక అందరూ వచ్చే ఏడాది కల్లా మళ్ళీ ఇంకా గొప్పగా చేసుకోవాలి ఈ పండుగ. మరి మేమందరం ఇదే కోరుకుంటున్నాం మిమ్మల్ని నుంచి. ఇక మరి అందరు జాగ్రత్తగా ఉన్నారు కదా పిల్ల పాప అంతా. ఇక మనకి ఇంకా సిరులు సంపదలు మంచిగా కావాలని మళ్ళీ గణపతిని మొక్కుతున్నాం. ఇక మరి ఉంటాం నాయన, అందరికి శనార్థి.